ఫుడ్లో స్పెషల్ ఫుడ్ ఏంటంటే మనకి స్వీట్స్. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బాగా ఫేమస్ ఏంటి అంటే కోవా. రావులపాలెం కానీ లేకపోతే మిగతా ఏరియాలు కానీ చాలా కోవాలు చేస్తారు. మనం రెగ్యులర్ చూస్తుంటాం కదా, సాయిబాబా గుళ్ళలో వచ్చి తెల్ల కోవా, సూర్యుడు బొమ్మ వేసి. అంటే మనకి రాను రాను గ్రేడ్ పెరుగుతూ ఉంటుంది కదా, ఇప్పుడు కళాకాండ ఒక కైండ్ ఆఫ్ వచ్చినట్టు. అట్లనే ఇక్కడ నాకు స్పెషల్ కోవా కనిపించింది. శివపార్వతి వాళ్ళు ఇక్కడే తయారు చేసి లైవ్లో మీకు చేసి అమ్ముతుంటారనమాట. అలానే ముందు పూతరేకులు ఇట్లాంటివి కూడా ఇది జనరల్గా అందరికీ అందుబాటులోకి రావాలని వాళ్ళు ముందు తెచ్చారు. ఇంతకుముందు ఎక్కడ ఎవరో తయారు చేసేవాళ్ళు, ఎలా తయారు చేసేవాళ్ళు తెలియదు. ఆ కోవా వాళ్ళకి ఎందుకు ఇంత స్పెషల్ టేస్ట్, వేరే వాళ్ళకి ఎందుకు రాదు. సో ఇలాంటివి కాకుండా క్వాలిటీ కోసం స్పెషల్గా మనకి బ్రౌన్ కలర్లో బాగా కాల్చిన పాలతోటి ఉండే ఒక రౌండ్ కోవా ఏదైతే ఉందో దాన్ని మేకింగ్, దాని తయారీ అండ్ అది చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మంచి ఇంటర్వ్యూతో వీడియో చేయబోతున్నాను. శివపార్వతి స్వీట్ సెంటర్ ఏదైతే ఉందో రాజమండ్రి నుండి ఆత్రేయపురం వెళ్తున్నప్పుడు మీరు ర్యాలీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ ఆగండి. ఎందుకంటే రాజమండ్రిలో గంగరాజు గారి కోవా పెద్ద షాప్ ఎంత ఫేమస్, అక్కడ 33 సంవత్సరాలు చేసినట్టు వాళ్ళ ముగ్గురు కుమారులతోటి సత్యనారాయణ గారు శివపార్వతి కోవా సెంటర్ పెట్టారు. అసలు కోవా ఎందుకు ఇంత ఫేమస్, ఈ క్వాలిటీ టేస్ట్ ఎలా వస్తుంది అనేది బాబాయ్ గారిని తెలుసుకుందాం. సార్ నమస్కారం. మాకు ఇళ్లలో చేసినట్టు అంటే అందరూ పాలు ఇరిగిపోయినా ఇంకేవో చేసి తయారు చేస్తారు, రాదు. మీ సీక్రెట్ చెప్తారా మాకు? కోవా ఏంటంటే అండి, కోవా ఎలా తయారు చేయాలి అనేది మనం స్వచ్ఛమైన పాలు తెచ్చి, నీలికల్లిన పాలు తెచ్చి దాని ఫ్యాట్ తీసుకుని, ఫ్యాట్ తీసుకుని ఆ ఫ్యాట్ని బట్టి దానికి పందర మనం పంతం తక్కి వేసుకుంటే ఆ పందర కోవా క్వాలిటీ ఏంటన్నది మనం వేసే పందాన్ని బట్టి పాలను బట్టి ఉంటుంది అండి. అది 7 ఫ్యాట్ ఉంటే 150 గ్రాములు పందర వేయచ్చు, 6 ఫ్యాట్ ఉంటే 130 గ్రాములు వేయచ్చు, ఇంకా ఫ్యాట్ తగ్గికుంది 100 గ్రాములు వేయచ్చు. ఎందుకంటే అండి ఆ 7 ఫ్యాట్ నుంచి 6 ఫ్యాట్ నుంచి 5 ఫ్యాట్ దాకా కూడా కోవా ఒకేలాగా ఉండాలంటే మనం పందారు తగ్గించి వేసుకోవాలి ఫీట్. అప్పుడు ఆ ఫ్యాట్ పాలు ఎంత క్వాలిటీ ఉందో ఇది కూడా అంత క్వాలిటీ ఉంటుంది. మొత్తం పాలే కదండి, ప్రతి దాంట్లో సమానంగా పందారు వేసాం అనుకోండి క్వాలిటీ ఉండదు. సో స్వచ్ఛమైన పాలు ఒకవేళ మంచి గేదె పాలు ఏమన్నా వాడచ్చా? గేదె పాలు డైరెక్ట్ గా తీసుకొని గేదె పాలు అయినా వాడొచ్చండి. మనకి ఏంటంటే నెంబర్ ఎక్కువ ఉన్న పాలు కల్లా కోవా దిగుబడి బాగా వస్తుంది. కోవా నెంబర్ లేని పాలు అయితే కోవా తక్కువ వస్తుంది. దాన్ని బట్టి మాత్రం స్వీట్ మనం తగ్గించి చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు కూడా పొయ్యి ఎక్కించింది కాడి నుంచి కూడా మనం 2 చేతులతో ఆకుండా కలుపుతాను ఉంటేనే అది కోవా తయారవుతుందండి. లేకపోయి వదిలేసి అటు ఇటు దిక్కులు చూస్తే పాడైపోతుంది. వాళ్ళు వచ్చారు ఆర్డర్ మీద కూడా మీరు ప్రసాదాలు పెళ్లిళ్ళకి వాటికి చేసిస్తారు. ఎంతైనా మనం పెళ్లికి కానీ ఏ ఫంక్షన్లకు కానీ గుళ్ళికాడకు కానీ ఎక్కడికైనా మనం చేసిస్తాం. ఈ కొద్దిగా ఏదో బెల్లం కలుపుతారట, పంచదార కూడా కాకుండా, దేనికి? కలర్ గురించి అండి. అది ఇక్కడ ఎలా అంటే బాగా వైటుకోవాలనుకోండి, ఈ వైటుకో బాగా వైట్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ ఏదో కలిపారని రైతు వారీలు అనుకుంటారు. అది అంత తెల్లగా ఉండకూడదు. అదే సీటీకి అనుకోండి వైట్ పెంచేద్ది. ఇక్కడ ఈ పెదలను బట్టి మనం ఏం చేస్తామంటే ఒక కప్పు బెల్లం వేస్తాం. బెల్లం వేస్తే ఆ రంగు సరిగ్గా ఈ పెదలకు సూట్ అవుద్ది. దానివల్ల తప్పండి, లేదా బెల్లం వేసిన పని లేదు. రోజువారీ బిజినెస్ లో ఎన్ని లీటర్ల పాలు తెస్తారు, ఎన్ని కిలోల కోవా తీస్తారు? పాలు అంటే అండి ఒక్క రోజుకి అప్పుడు అప్ అండ్ డౌన్ లో 60 లీటర్లు చేస్తామండి. బాగున్నప్పుడు బాగుంది అనుకోండి 80 లీటర్లు 100 లీటర్లు, ఇంకా ఆర్డర్ ఉంటే 140 లీటర్లు అలా తెస్తాం. ఆర్డర్ని బట్టి పాలు ఎక్కువ తెస్తామండి. ఇక్కడ సేల్స్ని బట్టి పాలు తగ్గించుకుంటామండి. సేల్స్ ఆర్డర్లు వస్తున్నాయి అనుకోండి ఇంకా పాలు పెంచి తెస్తాం. ఇప్పుడు ఇవాళ మీరు తయారు చేశారు, ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఛానల్ చూసి మా నెంబర్ చూసి మీకు ఆర్డర్ ఇచ్చారు, మీరు పార్సల్ కొరియర్ చేశారు. ఎన్ని రోజులు ఉంటుంది కోవా? కొంతమంది భయం ఏంటంటే అక్కడ స్వీట్ తెచ్చినప్పుడు చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాకినాడ కాజా కానీ మడత కాజా కానీ ఫ్రిడ్జ్ లో పెట్టగానే నెయ్యి అలా పేరుకుండిపోద్ది అనమాట. ఎక్కువ రోజులు ఆగవు. దీన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎన్ని రోజులు ఉంటుంది? దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేంత అవసరం లేదండి. దీన్ని ఎలా అంటే మనం బాక్స్ లో వేసి కోవాలు పంపించేస్తాం కదా, ఆ బాక్స్ మూత తీసేసి గాలిలో పెడితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదండి. అది ఆ గాలి తగిలేటప్పటికి ఏం పేరుకోకుండా గాలి తగిలి కోవ మామూలుగానే ఉంటుంది. మళ్ళీ సాయంకాలం అప్పుడు మూత వేసేసుకోవచ్చు. అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది బాగా టైట్ అయిపోయి తర్వాత దాన్ని ఉన్న నెయ్యి ఏమో పైన తోడుకుపోయి అది కలర్ తేడా వచ్చేసి అలా ఉంటుంది. టేస్ట్ కూడా మారిపోద్ది, కలిసి రాదు, మారుతుంది.
ఎన్ని రోజులు ఉంటుందండి? ఒక 15-20 రోజులు తినొచ్చా? ఒక వారం రోజులు గ్యారెంటీ ఉంటుందండి. అక్కడి నుంచి కొంచెం తేడా వస్తుంది టేస్ట్ అయ్యి, ఎందుకంటే ఎక్కువ రోజులు పాలదు కాబట్టి తేడా వస్తుందండి. అదే బెల్లం అనుకోండి ప్రత్యేకంగా కోవ కాకుండా ఉంటుంది. ఇది బెల్లం కోవ అయినా కూడా 10 రోజులు మించి ఉంటే కొంచెం తేడా వస్తుంటుందండి. చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు సీజనల్ గా వానాకాలం వచ్చింది అనుకోండి, జున్ను పాలు అవి ఎక్కువ ఉండి కొంత పాల దిగుబడి తగ్గిపోద్ది, లేదా కొన్ని ఎండాకాలంలో పాలు సరిగ్గా ఇవ్వకపోతే తగ్గిపోద్ది. అప్పుడు మీ బిజినెస్ ఎట్లా? సేమ్ ఒకటే రేట్ ఉంటుందా? మీరు ఏమైనా రేటు మారుస్తారా? రేట్ ఏం మారుతుందండి, రేట్ అదే అండి. పాలు ఎక్కించిన తర్వాత ఒక కళాయి వచ్చి 15 లీటర్ల పాలు కోవా తయారయ్యేటప్పటికి గంట టైం పడుతుందండి. 15 లీటర్లు మరగాలి. మరిగి ఇలా ముద్ద అయ్యేటప్పటికి గంట టైం పడుతుందండి. దాన్ని మనం దింపిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకుని ఆరబెట్టేటప్పటికి ఇది అరగంట 35 నిమిషాల టైంలో ఈ బిళ్ళలు చేసేస్తుంది. ఈ లోపల నెయ్యి రాసేసుకొని చేతులు మనం రాసిపక్కలేదండి, అందులోనే ఉంటుంది నెయ్యి. ఇది నెంబర్ పాలు కదండి, ఈ నెంబర్ పాలు వల్ల అందులోనే ఉంటుంది నెయ్యి. అదే బయటకు వస్తుంది, అది బయటకు వస్తుంది, మన చేతులకి అంటుకుపోతుంది. ఇదిగోండి ఇందాక నా చేతులు ఏమీ లేదు, ఈ ఒంట్లో ఉన్న నెయ్యి చేతికి అంటుకుంటుంది కదా, అలా. కట్టెల పొయ్యి మీద ఒక కుంపటి మీద పప్పు అవి చేసినప్పుడు ఒక రాంటి టేస్ట్ వస్తుంది అంటారు కదా, గ్యాస్ మీద అంత స్టేట్ రాదంటారు కదా. అట్లా ఇప్పుడు కూడా సెగ మెయింటైన్ చేయడం కోసం కొబ్బరాకులతో పూతరేకులు చూశాను నేను. మీది చాలా గమ్మత్తుగా ఊకతోటి ఇంత మంట ఎలా సృష్టిస్తున్నారు? ఈ బట్టి ఏంటి అసలు? ఈ సెటప్ ఏంటి? నాకు ఒక్కసారి చెప్పరా. ఇది ఏంటంటే అండి, ఇప్పుడు ఇదే కోవాను మనం ఈ ఊకపోయి ఉందనుకోండి, ఈ ఊకపోయి మీద కళాయిలు పెడితే ఆ రింగ్ అంతలకే మనకి కళాయిలకి తగులుతుందండి. దానివల్ల సైడ్లు మాడదు, మోడు రాదు, కోవా టేస్ట్ బాగుంటుందండి. ఇదే గ్యాస్ మీద చేసేమనుకోండి, చుట్టూ తిరగా కళాయి మాడు వచ్చేసి అడుగు మాడు వచ్చేసి కింద ఎక్కువ మంట ఉంటుంది, పైన సేగ ఉంటుంది. దీనివల్ల క్వాలిటీ తగ్గిపోద్ది, బాగుంది. మరి ఆ ఊక కంటిన్యూ అంటే ఊక టక్కున మనం ఎంతవరకు మండించుకోవాలో మన చేతిలో ఉంటుందండి. పాలు దగ్గర పడిపోయాక దీన్ని అడుగు లేకుండా ఉండాలంటే చిన్న మంట పెట్టుకోవచ్చండి, ఇక్కడ సిమ్ లాగా గ్యాస్ లో అలా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని దాన్ని ఈ పాలు మరిగేటప్పుడు ఇక్కడ మంట కొట్టామనుకోండి, ఫస్ట్ని ఈ మూడింటికి కూడా సమానంగా వెళ్ళిపోద్ది అన్నమాట. ఒక ఏంటంటే అండి, పొయ్యి కట్టతో అలా ఉంటది, ఇక్కడ వేసి మనం ఓకనే ఆ సోగలో కూడా మంట వెళ్ళిపోద్ది అండి కొడుతుంటే. ఎందుకంటే దీని ఫీడ్ అలా ఉంటుందండి. దానివల్ల మనం ఇన్ని పాలు తెచ్చినా తొందరలో కాల్ చేయగలం. మధ్యలో కట్టెలు వెళ్ళిపోద్దండి, అది వెళ్ళిపోద్ది. ఎంతసేపు వండుతుంది అంటే? ఒక బస్తా ఊక తెచ్చారనుకోండి, ఒక రోజు సరిపోద్దా? బస్తా ఊక అయితే ఒక కళ దిగుతుందండి. అలాగా మనం పాలు బట్టి 15 లీటర్ల కోవా ఒక బత్త ఊక దిగుతుంది. ఇదిగోండి ఇలాంటి బత్త. అలాగే మనం 4 కళాయిలు చేసేవనుకోండి, 60 లీటర్లోనే 4 బత్తాలు ఊక కాలుతుందండి. ఈ 4 బత్తాలు ఒక మనకి ఎంత అవుద్ది అంటే కమెత్తు 400 అవుద్ది. అదే గ్యాస్ అయితే బండ అయిపోద్ది.